ఈరోజు సెప్టెంబర్ 29, 2029 నాడు గ్రహాల స్థానం మీ జీవితంలో శాంతి, ఆత్మవిశ్వాసం మరియు కొత్త దృష్టికోణాన్ని తీసుకొస్తుంది. తొందరపాటు నిర్ణయాల్ని పక్కనపెట్టి ప్రశాంతతతో ముందుకు సాగడానికి ఈరోజు అత్యుత్తమం. మేషం, ఈరోజు శాంతి మీ దిశగా ఉంటుంది. పనులను త్వరగా ముగించాలనే ఒత్తిడిని తగ్గించుకోండి. మీ హృదయం నెమ్మదిగా వెళ్తామని చెబితే ఆ మార్గాన్నే ఎంచుకోండి. వృషభం, టారస్, మీరు స్థిరంగా కష్టపడి పనిచేసేవారు. అయితే రేపటి శక్తి పనితీరు కంటే ఓర్పును కోరుతోంది. మీరు చేసిన కృషికి విశ్రాంతినివ్వండి. పండిన వెంటనే పంట చేతికి రాదు. ఆ చక్రాన్ని నమ్మండి. మిథునం, మీ భావోద్వేగాలను లేదా మీకు నిజంగా ముఖ్యమైన విషయాలను తక్కువ చేసి చూపించవద్దు. మీ మనసును తాకిన ప్రతి విషయం మీ దృష్టికి అర్హమైనది. మీ సంతోషాన్ని, అసౌకర్యాన్ని నిజాయితీగా వ్యక్తపరచండి. కర్కాటకం, దేనినో నిరూపించుకోవడం కంటే శాంతిని ఎంచుకోవాల్సిన సమయమిది. మీ భావోద్వేగ శ్రేయస్సుకు మద్దతు ఇచ్చే నిశ్శబ్ద నిర్ణయం తీసుకోవడం జ్ఞానం. మీ మనసు తేలికగా ఉండే మార్గాన్ని, హృదయాన్ని ఎంచుకోనివ్వండి. సింహం, మీరు ఇతరులకు అండగా నిలబడేవారు. కాని రేపు సహాయం తీసుకోవడం బలహీనత కాదని గుర్తుంచుకోండి. ఇతరుల సంరక్షణలో కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఇవ్వడంలో ఎంత బలముందో ఇతరులను అనుమతించడంలోనూ అంతే బలముంది. కన్య, విర్గో, మీరు మీపై ఉంచుకున్న అదనపు భారాలను దించివేయండి. అనవసరమని అనిపించే బాధ్యతలను వదిలేయండి. ఎక్కువ పనులు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ పరిమితులను గౌరవించినప్పుడు శాంతి పెరుగుతుంది. తుల, లీబ్రా, మీరు ముందుకు దూకాలని అనుకోవచ్చు. కాని మీ ప్రయాణాన్ని విశ్రాంతి ద్వారా గౌరవించమని ఈ రోజు కోరుతోంది. మీరు చాలా దూరం వచ్చారు. ఇప్పుడు మీ శరీరానికి, మనస్సుకు స్థిరత్వం కావాలి. అపరాధ భావన లేకుండా విరామం తీసుకోండి. వృశ్చికం, స్కార్పియో, మీరు సాధారణంగా లోతుగా ఆలోచిస్తారు. కాని కొంచెం దూరం నుంచి చూడమని ఆహ్వానించుకుంటోంది. ప్రతి అంశం ఎలా కనెక్ట్ అయిందో చూసినప్పుడు మైనర్ వివరాల్లో చిక్కుకోకుండా విస్తృత దృక్పథాన్ని పరిగణించండి. ధనుస్సు, సాజిటేరియస్, ఈరోజు ప్రయాణాలు, సాహసాలు అనుకూలం. మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నించండి. దూర ప్రాంతాల నుండి లేదా విదేశీ వ్యవహారాలలో శుభవార్త వింటారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మకరం, వృత్తి, ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీరు సాంకేతిక విషయాలపై మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కుంభం, అక్వేరియస్, పాత స్నేహితుడితో పునఃకలయిక మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. సంఘ సేవతో సంబంధం ఉన్నవారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. డబ్బు ప్రవాహం ఆకస్మికంగా పెరిగే అవకాశముంది. ఉత్తేజకరమైన, ప్రశాంతంగా ఉంచే కార్యకలాపాలలో పాల్గొనండి. ఊహించని ధన ప్రవాహం ఉంటుంది. శరీరం నొప్పి మరియు ఒత్తిడి సంబంధిత సమస్యలు ఉండవచ్చు. వాటిని విస్మరించవద్దు.